ఈ మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం నెలకొంటుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ ఆదాయాన్ని కానీ అందుకుంటారు. దశములో రవి సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అభినందనలు, అధికారుల అండదండలు మీకు ఈరోజు పుష్కలంగా లభిస్తుంది. దశములో కుజుడు సంచరించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు, వాహన సౌఖ్యము, భూ సౌఖ్యము అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల రావాల్సిన ఒక ఆదాయం వాయిదా పడుతుంది, ఒక అసౌకర్యం వెంటాడుతుంది, సమాజంలో ఒక విషయంలో నిందపడే సూచన కన్నా కనిపిస్తుంది, ఒక అశుభ వార్తను కూడా వినాల్సి వస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, సీతారామచంద్రమూర్తి ఆరాధన చేయండి. వికలాంగులకు కానీ మానసిక వికలాంగులకు కానీ మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.